దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున సర్వోన్నతిని కృప అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైనటువంటి మీ అందరికీ నా వందనాలు. ఈరోజు దేవుడు మన కొరకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని చదువుకుందాం. 37వ కీర్తన 24వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. ప్రియ దేవుని బిడ్డలారా, రాయబడినటువంటి లేఖనాలు జాగ్రత్తగా గమనిస్తే యెహోవా తన చేయి పట్టుకొని ఉన్నాడు గనుక ఆ చేయి పట్టుకుంటే ఆ వ్యక్తి కింద పడినను నేలను పడినను లేవలేకుండా ఉండడు అని ఈ లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. ఈరోజు నేలను పడినటువంటి నీ జీవితంలో ఒక ఆలోచన, ఒక ఉద్దేశం ఉంటే ఆయన నీ చేయి పట్టుకోవాలి. ఎవరు అయినా, ఆయన పేరు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు. ఆయనే నీ చేయి పట్టుకుంటే నువ్వు నేలను పడినా, కింద పడినా, గుంటలో పడినా ఆయన ఒక్కడే నిన్ను లేపి నిలబెట్టగలిగినటువంటి దేవుడు. ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉండి నేలను పడి ఉన్నావో ఒకసారి ఆలోచన చేయి. ఈరోజు పడిపోయిన నిన్ను లేపడానికి నా యేసయ్య నీ ప్రక్కన నిలబడి ఉన్నాడు, నీ వద్దన నిలుచుని ఉన్నాడు, నీ చేయి పట్టుకోవడానికి సిద్ధముగా ఉన్నాడు. నేలను పడి ఉన్న నిన్ను నిలబెట్టడానికి ఆయన ఉన్నాడు. అందుకనే బైబిల్ లేఖనాల్లో స్పష్టంగా రాయబడి ఉంది, యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఆయన చేయి విడవక ఆయన చేయి గట్టిగా పట్టుకోగలిగితే ఏ పరిస్థితుల్లో ఉన్నా లేవనెత్తి నిలబెట్టగలిగే దేవుడై ఉన్నాడు. ఆయన పేరే యేసుక్రీస్తు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు భయంకరమైనటువంటి రోగములతో ఉన్నావా? భయంకరమైనటువంటి అప్పులతో ఉన్నావా? భయంకరమైనటువంటి సమస్యలతో ఉన్నావా? భయంకరమైనటువంటి ఆలోచనలు, భయంకరమైనటువంటి కుటుంబ సమస్యలతో సతమతమైపోయి నలిగిపోతూ ఉన్నావా? సమాధానం లేక, నెమ్మది లేక నలిగిపోతూ ఉన్నావా? భయంకరమైనటువంటి గుంటలో చిక్కుకొని ఉన్నావా? నా దేవుడు నిన్ను లేపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన వైపు చేతులెత్తి ఆయనకు ఆ చెయ్యులు అప్పగించగలిగితే భయంకరమైన పరిస్థితుల నుండి లేపి నిలబెట్టగలిగినటువంటి వాడు ఆయన ఒక్కడే. ఈ ప్రపంచానికి సర్వశక్తి గల దేవుడు. ఈ దినాన ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఆయన వైపు చూసి మీ చేతులు ఆయనకి ఇవ్వండి. ఆ దేవుడు ఆ చేతులను పట్టుకొని మిమ్మలను నిలబెట్టునుగాక. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రములు నాయనా. ఈ దినాన చక్కటి వాక్యాన్ని మా కొరకు సిద్ధపరిచి ఇదిగో కీర్తనాకారుడు ద్వారా ఈ మాటలు రాయిస్తూ ఉన్నారు. యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు గనక అతడు నేలను పడినను లేవలేక ఉండడని మీరెంతగానో మంచి మాటను ప్రభు మాకు తెలియజేశారు. ఇదిగో ఈ సర్వోన్నతిని కృప అనే కార్యక్రమం ద్వారా నీ బిడ్డలు ఆశీర్వదింపబడాలి, వారి కుటుంబంలో అభివృద్ధి కలగాలి తండ్రి. అటు ధన్యతను, కృపను మీరు అనుగ్రహింపజేసి నడిపిస్తారని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క ప్రార్థన అడుగు పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ సర్వోన్నతుని సామ్రాజ్యమే నా ముందు నిలిపిన నీతి సూర్యుడా, సర్వము నీవే స్థాపించిన వాడవు, సమస్తము ఎరిగిన నా ప్రాణేశ్వరుడవు. సర్వము నీవే స్థాపించిన వాడవు, సమస్తము ఎరిగిన నా ప్రాణేశ్వరుడవు. నా తోడు నీవై నన్ను నడిపే స్నేహమా, పెను ఆపద నుండి కాపాడే దైవమా. నా తోడు నీవై నన్ను నడిపే స్నేహమా, పెను ఆపద నుండి కాపాడే దైవమా. నా నీతికి ఆధారమైన దేవ, నన్ను ప్రేమతో పిలచిన నా ప్రభువ. నా నీతికి ఆధారమైన దేవ, నన్ను ప్రేమతో పిలచిన నా ప్రభువ. వేల కాలాలతో
నిన్ను స్తుతించగా నాలో పరవశమై నిన్ను కీర్తించగా నీ రుణమే తీరదయా సర్వోన్నతుడా యేసయ్యా నీ రుణమే తీరదయా సర్వోన్నతుడా యేసయ్యా నా తోడు నీవై నన్ను నడిపే స్నేహమా వెను ఆపద నుండి కాపాడే దైవమా నా తోడు నీవై నన్ను నడిపే స్నేహమా వెను ఆపద నుండి కాపాడే దైవమా